%34 ఉన్న బీసీల రిజర్వేషన్లని 24% తగ్గించి 16,000 మంది బీసీ నాయకులు మనకి అన్ని స్థాయిల్లో అవకాశాలు కోల్పోయారు. నేను 8 మందికి ఎంపీలకు ఇచ్చాను, ఇంతమందికి బీసీలకు ఇచ్చాను. కానీ జగన్ చేసిన ద్రోహం, అంబేద్కర్ స్ఫూర్తిని విఘాతం కలిగించింది. 16,000 మంది బీసీలకి నువ్వు 34 నుంచి 24% తగ్గించి బీసీలని అధికారం దూరం చేసావు. అది మర్చిపోకండి. పొద్దున్న చూస్తా ఉన్నా, నిన్న వైఎస్ జగన్కి రాళ్లు ఇసిరారంటే ఎవరు? అదేంటి చిత్రమో పాపం. ఇప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. కరెక్ట్గా ఎలక్షన్ల ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం లేదా చంపేయడము. అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో 2019కి కోడి కత్తితో గాయం చేశారంట అక్కడ. సరే, మనందరం ఏం చేశాం? జనం కూడా ఏంటి కదా, మన తిలక్ గారు చెప్పినట్టుగా, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ చెప్పినట్టుగా, కొడవగంటి మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా, మనందరం మధ్యతరగతి మనుషులు. మనందరికీ ఏంటంటే అధికారం ఉన్నోడు, డబ్బున్నోడు ఏమి చేసినా దానికి ఒక నైతిక భాష్యం ఇస్తాం. పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ ఎవరిని కత్తితో పొడిచినా పాప ఆయన ఏ పరిస్థితుల్లో పొడిచారో పాపనండి, పాపం చంపేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితుల్లో పొడిచారో తెలియదండి మాకు. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం. ఇది సగటు మధ్య తరగతి మనం చేసే తప్పు. ఇది మన హక్కులను మనం తెలుసుకోవట్లేదు. జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం. మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా? మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు? మరి చంద్రబాబు గారి మీద రాళ్లు కొట్టించినప్పుడు రాళ్ల వర్షమే కురిపించారా మీరు? అప్పుడు ఏమైపోయినాయి? అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా? అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు. ఏమో ఎవడు చేశాడో నా సంతాపం నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న? ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతనే ఇలా టక్కుని కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు? తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట. ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో, లేదు నిజంగా పోని ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది. ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం. సరే, నిజంగా మీ మీద రాయి చూడండి, మీరు పట్టుకోండి. ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు. జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత. కోడికత్తి వ్యక్తినే. ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి. ఈ నాటకాలు భరించలేకపోతున్నాం. నేను వచ్చేటప్పుడు నా మీద బోల్డెన్ రాళ్లు పడతా ఉంటాయి. మనకి పీఆర్పీ టైంలో నేను ఖమ్మం వెళ్తా ఉంటే నా మీద రాళ్ల వర్షం. మా వాళ్ళందరికీ మోకాళ్ళు ఇరిగిపోయినాయి, నాకు ఈపుల మీద రాళ్లు పడ్డాయి. ఆ రోజున చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు. మొత్తం కరెంట్ ఆపేశారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. బట్ దెబ్బలు తిని మేము వచ్చాం. నా స్టేజ్లు కూల్చేశారు. కాదు, నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు కదా, ముఖ్యమంత్రిని కాదు కదా. మన కథలు ఎవరికి తెలియవు. జగన్ గారికి ఎంత రాగానే అయ్యయ్యో ఎంత బాధ జరుగుతుందండి, అయ్యయ్యో పాపం. అమర్నాథ్ని తిరుగు తోటలో కాల్ చేస్తే పాపం లేదు. అది వైసీపీ వాళ్ళకి పట్టదు. రేపల్లెల్లో ఒక ఆడపడుచుని దారుణంగా భర్త ముందు
మనకి మానాన్ని పాడు చేస్తే పాపం దొంగతనం చేయడానికి వచ్చారండి, అలా అనుకోలేదండి. దొంగలని దుర్మార్గుల్ని వెనకేసుకొచ్చే వస్తే మనుషులు. జగన్ గారితో ఇంత పడగానే నాకు నిజంగా అనిపించింది, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరందరూ ఏమయ్యారయ్యా? పోలీస్ అధికారులు ఏమయ్యారు? డీజీపీ గారు ఏమైపోయారు? ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు? ఏమైపోయారు మీరంతా? ఒక అందరినీ దాడి చేసే వ్యక్తి అతని మీద దాడి చేయడానికి ఎవడన్నా సంతోషిస్తాడు? మనకి నిజంగా సాహసిస్తాడా? నిజంగా ఇంత యంత్రాంగం అంటే పట్టుకోవడానికి మీకు ఎంతసేపు పట్టుకోవడానికి? రేపొద్దున ఎవడన్నా పట్టుకుని కూడా వాళ్ళు ప్రేరేపించారు, వీళ్ళు మీ వాడే చేశాడేమో. 2019లో మీ కూర్చోబెట్టి కోడి కత్తి కోసం జగన్ గారు సీఎం అవ్వాలని డ్రామా ఆడటానికి నేనే పొడిచానని ఆ అబ్బాయి చెప్పాడు. ఈరోజు అలాగే చేశారేమో కనుక్కోండి. కానీ నేను మీకు చెప్తున్నాను, ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు. దయచేసి పడకండి, నిర్ద్వందంగా దాన్ని తీసి పక్కన పెట్టండి. అరే ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు, సొంత చెల్లెళ్ళు. అరే మా నాన్నగారిని చంపేశాడు, మా చిన్నాయిని చంపేశాడంటే అడ్డగోలుగా బద్దలు కొట్టి కత్తితో పొడిచి 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 చంపితే అందరూ గుండి పొడిచి పడిపోయాడండి, గుండి పొడిచి పడిపోయండి. వీళ్ళ కథలు మనం ఎలా నమ్ముతాం? ఈరోజు ఆయన వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత గారు వైరాలజిస్ట్, ఆవిడ అమెరికాలో చదువుకున్న వ్యక్తి, వైరాలజిస్టు. కరోనా లాంటి వైరస్ ని ఆవిడ దాని మీద నిజంగా వైద్యం చేయగలిగే వ్యక్తి. ఆవిడ కూర్చొని నా తండ్రిని చంపేశారు, నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళనివ్వరు వాళ్ళని. ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు పొడిచి కూర్చున్నాం. మనందరం, మనకు పౌరుషం చచ్చిపోయింది, మనందరికి చచ్చిపోయింది. ఎందుకు నేను వ్యతిరేకపడడం? చీలద్దు 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 ఎందుకంటానంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేవాడు ఒకడు కూర్చొని మనందరినీ పొడుస్తా చంపుతా దోపిడీ చేస్తా ఉంటే ఎంతకాలం భరిస్తాం? ఎంతకాలం? సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకి తెలియదు, సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మనదే. మనకు పౌరుషం చచ్చిపోయింది. ఇందాక తెనాలో చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. దాస్యాన్ని ఆపేద్దాం. I don't want to be politically right. I don't want to be diplomatically right. I don't want to be convenient, I want to be right. అందుకని డిప్లొమసీ పక్కన పెట్టి గుండెల లోతుల నుంచి రాజకీయం చేద్దాం, గుండెల లోతుల నుంచి పాలిటిక్స్ చేద్దాం. మనం ఎవరం కులాలకి ప్రాంతాలకి దాటి గుంటూరు వినుకొండలో పుట్టిన జాషువా ఆయన స్ఫూర్తితోటి విశ్వనరుడి స్ఫూర్తిని తీసుకెళ్తే తప్ప ఈ ప్రభుత్వాలని మనం మార్చలేం. చంద్రబాబు గారికి, ముఖ్యంగా ఆలపాటి రాజా గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేమందరం కూడా కూర్చొని నా సైజు నేను తగ్గించుకున్నా. జనసేన ఓటు పెరిగి కూడా నేను ఎందుకు తగ్గించుకున్నానంటే మీరు గెలవడానికి తగ్గించుకున్నాను. ఇంకొకసారి ఈ ప్రభుత్వాన్ని మనం తీసుకోలేం. ముఖ్యంగా ఇస్లాం సమాజం, నా మహిళలందరికీ చెప్తున్నా, ఆడపడుచులందరికీ చెప్తున్నాను, దారి పొడవున ఇస్లాం మతాన్ని ధర్మాన్ని పాటించే ఆడపడుచులందరికీ చెప్తున్నా, ఇస్లాం పాటించే సోదరులందరికీ చెప్తా ఉన్నా. మీరు చెప్పండి, నేను భారతీయ జనతా పార్టీతో ఉంటే మీరు నువ్వు భారతీయ జనతా పార్టీతో ఉన్నావు కానీ ఓటేయరు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి కాలు దెబ్బ తగిలితే మరి నరేంద్ర మోడీ గారు కూడా ఆయనకి పాపం జాగ్రత్తగా హెల్ప్ చేసుకోమని చెప్పారు. అప్పుడు మీరు దానికైతే మీరు దానికి కూడా ఓటేయకూడదు. మరి ఇది నేను మోసం చేయట్లేదు. ఇస్లాం సమాజాన్ని ఈసారి మీరు విఘ్నతతో ఓటేయండి.
నేను మీకు ప్రత్యేకించి నాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలోని ఇస్లాం సమాజాన్ని అందరికీ సోదరీమణులందరికీ, ఎందుకంటే నేను అద్భుతమైన ప్రతిభ చూశాను, అమేజింగ్ టెక్నీషియన్స్ చూశాను, ఆటోనగర్ లాంటి చోట అద్భుతమైన మెకానిక్స్ చూశాను. ఎలాంటి మీ దగ్గర స్కిల్ ఉందో నాకు తెలుసు. అలాగే మిమ్మల్ని కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం, మీ చేత మిమ్మల్ని కూడా ఆదుకుంటాం. కాకపోతే నేను మిమ్మల్ని కూర్చోబెట్టి నేను డ్రామాలు చేయను అంతే. నేను చెప్తున్నాను ఇస్లాం సోదరులు సోదరీమణులందరికీ, అమ్మ నేను మనస్ఫూర్తిగా చేసేవాడిని అమ్మా. మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము ఆదుకునేవాళ్ళం అమ్మా. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను షాదీఖానాలతో పాటు తోఫాలతో పాటు కౌలు రైతుల కోసం నేను సిద్ధపట్టు మనకి కడపకెళ్తే ఒక సోదరు అడిగింది, ముస్లిం మనకి మా మతానికి చెందిన ఒక సోదరు అడిగింది, అమ్మ నీకేం కావాలి అంటే, ఏం లేదన్నా నాకు ఎస్ఐ కావాలనుంది, ట్రైనింగ్కి డబ్బులు ఇప్పించాను, ట్రైనింగ్ పంపించాను అని అడిగింది. డబ్బులు అడగలేదు. ఎంతమంది ఉన్నారు అలాంటి ఆడపడుచులకు మేము అండగా ఉంటామమ్మా. డబ్బులు జగన్లాగా అడ్డగోలుగా దోచేయమ్మా, మాకు అవసరం లేదమ్మా. మీ ఓట్లని మేము ఓట్ బ్యాంక్గా వాడము. ఇస్లాం పెద్దలందరికీ చెప్తా ఉంటాను, నేను మిమ్మల్ని ఓట్ బ్యాంకుగా వాడం, మా కూటమి మిమ్మల్ని ఓట్ బ్యాంక్గా వాడదు. మీ మీద ఈగ వాలితే మేము వచ్చి మీకు అండగా ఉంటాం. ఈ రోజున పెమ్మసాని చంద్రశేఖర్ గారు అమెరికాలో అత్యంత ఉన్నతమైన వ్యాపారం అయ్యండి, అంత గొప్ప అందరికీ స్థానం కల్పించిన వ్యక్తి. ఈ రోజున కేవలం మన గుంటూరు పార్లమెంటుకి డబ్బుమయమైపోయిన గుంటూరు పార్లమెంటుకి ఆయన మొత్తం డబ్బులు వదులుకొని, నిజంగా నాలాగా ఎంత ఆవేదన ఉందో ఆయన ఇద్దరం మాట్లాడుకుంటే ఒకటే చెప్పారు, నాకు ఏం వద్దు సార్, నాకు దీని నుంచి కళ్యాణ్ గారు మేము పని చేస్తాం, మీకు అండగా పని చేస్తాం మీ అందరి కోసం. అందుకని నాకు మీ మద్దతు కావాలని కోరితే ఈరోజు చెప్తున్నాను పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, మా సర్వస్వం ధారపోసి మిమ్మల్ని గెలిపించుకుంటాం, మా సర్వస్వం ధారపోస్తాం. మనకి ఏమి కావాలన్నా కేంద్రపరమైన మనకి అవసరాలు ఏదున్నా సరే రేపు పొద్దున చదువుకున్నవాడు, జ్ఞానం ఉన్న వ్యక్తి, ఐశ్వర్యాన్ని హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి, అడ్డగోలుగా దోచే వ్యక్తి కాదు, ఉన్న సంపాదనని పెట్టే వ్యక్తి. అలాంటి వాళ్ళు మనకి ఎంపీగా అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. అలాగే తెనాలి అభివృద్ధికి నాదెండ్ల మనోహర్ గారి కృషి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తాం. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన అనుభవజ్ఞులు, తెనాలి నియోజకవర్గమైన సమస్యలపైన సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి. 2014 నుండి 2014 వరకు సంపూర్ణంగా 10 ఏళ్లుగా ఆయన అభివృద్ధి పథకాలు చేశారు. కొల్లిపర్ల మండలంలో, ముఖ్యంగా కొల్లిపర్ల మండలంలో కృష్ణానది జలాల మంచినీటి పథకాన్ని ప్రారంభించిన బలమైన నాయకులు. చక్రాయపాలెంలో 132 kV సబ్స్టేషన్, కమ్యూనిటీ హాల్స్, చర్చిలు, షాదీఖానాలు నిర్మించిన వ్యక్తి. కొలకలూరు, మున్నంగిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నూతన కూరగాయల మార్కెట్, టౌన్ హాల్, ఫిష్ మార్కెట్ ని దగ్గరుండి నిర్మించిన వ్యక్తి. నియోజకవర్గం పరిధిలో ఆర్ఎండ్బి పరిధిలో 2018కి వస్తే 13 వంతెనలు నిర్మించిన వ్యక్తి. నందివెలుగు కూడలి వద్ద 3 వంతెనలు నిర్మాణం చేసిన వ్యక్తి. నందివెలుగు వరకు పెదరావూరు నందివెలుగు వరకు రోడ్లు విస్తరణ జరిపిన వ్యక్తి. తెనాలి అంతర్గత రోడ్లను విస్తరణ జరిపిన వ్యక్తి. సైడ్ కాలువల్ని నిర్మాణం చేసిన వ్యక్తి. ప్రతి పల్లెలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం చేసిన వ్యక్తి. ఆయన గురించి మీకు తెలుసు, కేవలం పొలిటికల్ లీడరే కాదు, నెంబర్ 3 టెన్నిస్ ప్లేయర్, జాతీయ స్థాయిలో టెన్నిస్ ప్లేయర్ 80s లో. అందుకనే ఆయన ఓపెన్ ఏరియా ఆడిటోరియం ని ప్రోత్సహించారు, కళాక్షేత్రాన్ని నిర్మాణం చేశారు, యువ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇండోర్ స్టేడియం ని ఆధునీకరించారు. జగడగంట పాలెంలో సెంట్రల్ స్కూల్ ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్నారు. పేదల కోసం 40 ఎకరాల భూమిని సేకరించి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన బలమైన నాయకులైన, అర్హులైన అందరికీ అధికారులు కాదనుకుని కూర్చుని రేషన్ కార్డులు, పెన్షన్లు, దీపం పథకం కింద గ్యాస్ బండ కానీ, ఇందిరమ్మ ఇళ్లు కానీ, అన్నదాతల కోసం సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కానీ, రైతు బంధు ద్వారా వడ్డీ లేని రుణాలు కానీ, డ్వాక్రా మహిళలకి
పావలా వడ్డీకే రుణాలు, బ్యాంకు రుణాలు అందేలా తెనాలి ఎమ్మెల్యేగా కృషి చేసిన బలమైన నాయకుడు. ఈ రోజున అలాంటి వ్యక్తి మాకు జనసేన పార్టీకి నాకు వెన్నెముకగా ఉన్న వ్యక్తికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ భారీ మెజారిటీతోటి గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. ఇది మనకి మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు ఊహించుకోండి, అసెంబ్లీలో పోలవరం నిర్మాణం చేయమంటే పోలవరం నిర్మాణం పూర్తయిందా లేదంటే ఒక మంత్రి, జలశాఖ మంత్రి కూర్చోబెట్టి అబ్బనీతి నీ దబ్బా ఎంత కమ్మగా ఉందిరా అబ్బా అని చెప్పి ఇలాంటి పాటలకి డాన్స్ చేసే వ్యక్తి జలశక్తి మంత్రి ఎందుకు? చిన్నప్పుడే కనుక అతని తల్లిదండ్రులు అతని డ్యాన్స్ ప్రతిభని గుర్తించి సినిమాలో పంపించుంటే మనకు ఒక పీడ తగ్గుండేది. అందుకని మీరు ఊహించుకోండి, బూతులు తిట్టే కాకుండా ఒక నాదెండ్ల మనోహర్ గారు మనకి ఒక 175 మందిలో ఆల్మోస్ట్ అందరూ కూటమి నుంచి ప్రత్యేకంగా ఎన్నికైన రాష్ట్ర ప్రయోజనం కోసం ఏర్పడే ఎమ్మెల్యేల సమూహం ఉంటే మీరు ఒకసారి డిబేట్ ఆలోచించండి. బూతులు తిట్టుకోవటం, చంద్రబాబు గారి సతీమణి తోలునాడకుండా కాకుండా నిజంగా మనకి రోడ్లు విస్తరించలేదు, కొల్లిపర్ల మండలంలో చెక్ డ్యాంలు ఎందుకు చేయలేదు, 30,000 మంది ఆడబిడ్డలు ఎందుకు అదృశ్యమైపోయారు, యువతకి ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలి, ఇలాంటి చేసే డిబేట్స్ చేసే సభలు నేను కోరుకుంటా ఉన్నాను. అసెంబ్లీని పంపించాలి అంటే బాధ్యత రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరిపైన ఉంది. నేను దశాబ్దం అందరి చేత తిట్లు తింటించుకుంటూ నేను ఇక్కడున్నా, అందరినీ కాదని వచ్చాను. ఈసారి ఒకటే కోరుకుంటా ఉన్నా, మా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు కూటమిని మీరు గెలిపించండి. వచ్చి రాగానే చంద్రబాబు గారు చెప్పినట్టుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అలాగే దాదాపు అన్ని పథకాల గురించి ప్రత్యేకించి వివరిస్తారు, మీకు అందరూ మా నాయకులందరూ వివరిస్తారు. నేను మీకు ఒకటే చెప్తున్నా, నేను మీ ఇంట్లో వాడిని, బయట వాడిని కాదు. నా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నా సాటి మనిషి కోసం కష్టపడేవాడిని. నేను మీ ఇంట్లో బిడ్డని, మీ సోదరుణ్ణి, మీ ఇంట్లో వాడిని, మీ స్నేహితుడిని. మీరు నన్ను నమ్మి కూటమిని గెలిపించండి, ప్రాణాలు దారబోసేస్తాను మీకోసం. 10 సంవత్సరాలు ఏ పదవి లేకుండా కేవలం తిట్లుని బూతులనే తింటూ గడిపాను. ఒక్కసారికి చిన్నపాటి విజయం చూపించండి. జనసేన, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, భారతీయ జనతా, బీజేపీ కూటమి ఎలా పనిచేస్తూ ఒకసారి రుచి చూడండి. బూతుల వైసీపీ, దోపిడీ వైసీపీ కాకుండా నిర్మాణాత్మకంగా ఉండే కూటమి ఎలా పనిచేస్తూ మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, దారి పొడుగుతా రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి అండగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగు మహిళలకి ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆలపాటి రాజా గారు ఆ రోజు ప్రధానమంత్రి గారు వస్తే నాకు స్వాగతం పలికారు. ఈరోజు వారు లేకపోయినా వారి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు బిజీగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఆలపాటి రాజా గారి సన్నిహితులకి, కార్యకర్తలకి, వారి నాయకులకి, వారి కుటుంబ సభ్యులకి చేతులెత్తి ఈ తెనాలి సభ వేదిక నుంచి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఏదైనా సరే, ఏ సభ అయినా సరే విజయనాదంతో వెళ్దాం, విజయనాదంతో తిరిగి వద్దాం. తెలుగుదేశానికి జయం జయం, భారతీయ జనతా పార్టీకి జయం జయం, జనసేనకి జయం జయం. ప్రజలందరికీ, ఆడపడుచులందరికీ, యువతకి, పెద్దలకి అందరికీ దిగ్విజయం కలగాలని ఆశిస్తూ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, జై హింద్.